అంటే ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేయాలి? ముందు పునాది నుంచి స్టార్ట్ చేయాలి. పునాది ఉంటేనే ఇల్లు నిలబడుతుంది. ఈరోజు కొంతమంది నిలబడతలేరు అంటే అర్థం ఏంటిది? ఈరోజు కొంతమంది పడిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఈరోజు లోకంలో కలిసిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఈరోజు పాపంలో జీవిస్తున్నారంటే అర్థం ఏంటి? ఈరోజు మళ్ళీ విగ్రహారాధన క్రియల్లోనికి వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? చెప్పాలి, మీరే చెప్పాలి. పునాది లేకుండా ఇల్లు కట్టిండు వాడు. అందుకని దేవుడు ఏది కట్టినా, ఎలా కట్టినా పునాది నుండి దేవుడు కట్టడం ప్రారంభిస్తాడు. అందుకనే నీ జీవితమే ఒక పునాదిగా వేయబడాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే పునాది వేసి నిర్మించుతుంది నీ జీవితాన్ని. చెప్పండి అందరు, నా వెనకాల చెప్పండి. దేవుని వాక్యము పునాది వేసి నా జీవితాన్ని బలముగా నిర్మించుచున్నది.